ప్రైజ్ ది లార్డ్. 133వ కీర్తన చదివాను కదా. 133వ కీర్తనలో ఒక వచనం తీసుకున్నాను. అది రెండవ వచనం చూడండి. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కాలి అతని అంగీల అంచులకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన అహరోను ఎవరండి? యాజకుడు. యాజకుడు ఏ నుంచి వచ్చాడు? లేవి నుంచి వచ్చాడు. ఆ లేవి ఎవరి కుమారుడు? లేయ, భాగ్యరాలైనటువంటి ఆమె కుమారుడు. ఎక్కడికి వెళ్ళినా కానీ బైబిల్లో తిరిగి 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 ఆ భాగ్యవంతురాలైన లేవి దగ్గరికి వస్తుంది. యూదా గోత్రం చూడండి, లేవి గోత్రం చూడండి, ఎన్ని గోత్రాలు చూసినా కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన యూదా గోత్రం నుంచి కానీ లేవిని తలవకుండా ఉండకూడదు. ఆ లేయ జబ్బు కళ్ళదన్నారు, కానీ ప్రపంచ కళ్ళును తెరిపించిన తల్లి అని. అవునా? ఆ లేయ కుమారుడైనటువంటి లేవీలకు పుట్టిన గొప్ప చెప్పాలంటే మోషేకు 3 సంవత్సరాల పెద్దవాడైన ఈ అహరోను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈరోజు అహరోనికి యేసుక్రీస్తు వారికి చాలా దగ్గర పోలిక ఉంది. అవునా? అహరోనికి యేసుక్రీస్తు వారికి అనేకమైన పోలికలు. మనకి నిరీక్షణకి ఆధారం ఏంటంటే, నిరీక్షణకి ఆధారం కానీ విశ్వాసానికి పునాది కానీ పునరుద్ధానమే. ఈ ఖాళీ సమాధి అంటే ఎంటీ టూమ్. అది ఖాళీ సమాధి ప్రపంచంలో ఎవరికి లేదు, ఆయన ఒక్కడికే ఉంది. అందుకనే దాన్ని మనము విశ్వాసానికి ఆధారం కానీ నిరీక్షణకి మరి పునాది కానీ ఈ యొక్క పునరుద్ధానం, ఈ ఖాళీ సమాధి. ఒక గోధుమ కింద పాతి పెట్టబడి చనిపోతే కానీ అనేక గోధుమల గింజలు ఎట్లా వస్తాయో అలాగే యేసుక్రీస్తు వారు మరి చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచి పునరుత్థానుడిగా అనేక మందిని తయారు చేశాడు. ఈ యొక్క పునరుత్థానం గుర్తు చేసుకుంటూ అహరోను జీవిత చరిత్ర చూస్తే ఈ అహరోను మరి ఎంతో గొప్ప యాజకుడు అండి. అవునా? అహరోను ఎంతో గొప్ప యాజకుడు. ఈయన మీదకి ఒక అతను తిరగబడతాడు. ఎవరు మనకు తెలుసు? కోరాహు అనే అతను. కోరాహు అనేవాడు యాజకత్వం మీరే చేయాలా, ప్రభువుకి పూజలు మీరే చేయాలా, మేమెందుకు చేయకూడదు, మేము కూడా చేస్తామని కోరాహు అనేవాడు మనకు తెలుసు. ఆ చరిత్ర అంతాను. కోరాహు అనేవాడు తిరగబడి యాజకులు మీరేనా, మేము కాదా, మందిరులకు మీరేనా లేదు. ఆనాడు మనకు తెలుసు కదా, యాజకుడు మనకు సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క పరమ పవిత్ర స్థలంలోకి వెళ్ళేవాడు. ఈ మధ్యలో ఏమన్నా పాపం చేస్తుంటే మరి అక్కడే చనిపోతాడు. పవిత్ర స్థలంలో చనిపోయాడు. మరి బయటికి ఎలా తీసుకొస్తారు? లోనికి వెళ్ళాలి, నీళ్లు చచ్చిపోతారు. అందుకే చేసేవాళ్ళు కాలుకి ఒక తాడు కట్టేవాడు. తాడు కట్టి నువ్వు పవిత్రంగా ఉన్నావా లేదని టెస్ట్ సంవత్సరం అంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పవిత్రంగా వీళ్ళందరూ దహన బలులు, పాప పరిహార బలులన్నీ తీసుకున్నాం అక్కడికి ప్రభువుకి అర్పించి వాళ్ళు అక్కడి నుంచి ఈయన దీవెనలు తీసుకొచ్చేవాడు. అంత గొప్ప వ్యక్తి. కాలుకు తాడగట్టి పంపించేవాడు. చూడండి, అలాంటి వాడి మీద కోరాహు అనేవాడు. కోరాహు కుమారుడు కీర్తన తెలుసు కదా, 84, 85. ఆ కీర్తనలు రాసినటువంటి కోరాహు కుమారుడు యొక్క తండ్రి కోరాహు. ఈయన తిరగబడి ఒక 250 మందిని సపరేట్ తీసుకుని రండి కూర్చుని మాట్లాడదామంటే రారు, ధిక్కరిస్తారు. మోషేని ధిక్కరిస్తారు, ప్రభు మాటని ధిక్కరిస్తారు. అప్పుడే భూమి నెరవేర్చి 250 మంది భూమిలోనికి వెళ్ళిపోతారు. అంత దుర్మార్గంగా ఆలోచించినటువంటి ఈ కోరాహుకి అప్పుడు చెప్తారు, అన్ని 12 గోత్రాల నుంచి 12 కర్రలు ఇస్తామంటారు. రూబేలు అందరూ ఉన్నారు కదా, అన్నదమ్ములు, యూదా, లేవి, వీళ్ళందరూ లేవీలో నుంచి ఎవరు వస్తారంటే ఈయన అహరోను కర్ర తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రభువు యొక్క పవిత్రమైన మందిర స్థలంలో పెట్టి ఆ రాత్రంతా ఉంచితే ఎవరి కర్ర పూత వచ్చి పువ్వులు వచ్చి కాయలు వస్తాయో వాళ్ళే యాజకులు అవుతారంట. అవునా? అప్పుడు రాత్రికి రాత్రి అహరోను కర్ర చేస్తారు. మరి అలాగే అహరోను అధికారానికి గుర్తు అంటున్నారు, బలానికి గుర్తు.
ఆశీర్వదించడానికి గుర్తు ఆ కర్ర. అహరోను కర్ర అధికారానికి గుర్తు, బలానికి గుర్తు, ఆశీర్వాదానికి. ఈ మూడు ఎవరిలో ఉన్నాయి? యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. పునరుద్ధారమైనటువంటి యేసుక్రీస్తులో ఉన్నాయి. ఎండిపోయిన కర్ర చిగురిస్తుంది. ప్రథమ ఫలంగా యేసు లేస్తాడు. యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలంగా ఫస్ట్ మృతుల నుంచి లేచి అనేకులు కూడా మృతుల నుంచి లేపి తీసుకెళ్తాడు. మనం నిన్న చదువుకున్నట్టున్నాము. అలాగే ఈ కర్ర పువ్వు పూసి ఏంటి రాత్రి వేళ? అది దేవుని యొక్క గొప్ప కార్యము, దేవుని యొక్క గొప్ప విశ్లేషణ, దేవుని యొక్క మరి ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉండటం గాను ఇవన్నీ మరి చూపిస్తూ ఉంటాడు దేవుడు. అలాగే చూడండి నంబర్స్ 6:24-26 6వ అధ్యాయము 24, 25, 26. మీరు ఇశ్రాయేలును ఇలాగా దీవించవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. చూడండి ఇవన్నీ కూడాను ఎక్కడి నుంచి వస్తాయండి? అహరోను గారు ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు. ఆయన యెహోవాకు మొరపెట్టి ఆయన ఎంత ప్రధాన యాజకుడు అంటే తర్వాత ప్రధాన యాజకుడుగా కొత్త నిబంధనలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు. అంత గొప్ప మంచి కంపారిజన్, సాదృశ్యత ఎక్కువగా ఉన్నది అహరోనులో ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క కంపారిజన్ ఈనాడు పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో కూడా ఈయన ఎందుకు పోలుస్తున్నానంటే ఈయన కూడా ప్రధాన యాజకుడు, పవిత్రుడు, నీతి నియమాలు పాటించి గొప్ప కార్యాలు చేసేవాడు. అదే నంబర్స్ 18 చూడండి ఒకసారి. 18:8 చూడము. సంఖ్యాకాండం 18:8లో కూడా ఈయన గురించి ఉంటుంది. ఇట్లా నేను నా ప్రతిష్టాపనను కాపాడమని అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకు నేను ఇచ్చి ఉన్నాను. చూడండి అభిషేకం గురించి ఆయనకే కాదు, ఆయన కుమారులు కూడాను ఈ యొక్క స్వాస్యం లాగా. ఇంకోసారి అంటారు కదా, అయా మరి అందరికీ మరి పంచిపెట్టావు, సమభాగాలు ఇచ్చావు, మరి నాకేదంటే ఆయన ఏమంటారు తెలుసా? నేనే స్వాస్యం. అంతకని ఇంకేం కాదు. దేవుని యొక్క స్వాస్యము ఈ అహరోను కుటుంబీకులకు వస్తుంది. అప్పుడు ఆనాడు అర్చనలు ఎన్ని చేసిన తర్వాత పూజలు కూడాను ఈయన చేతి మీదుగానే. పేదవాడైతే గోపిల్లలు తీసుకెళ్ళేవాడు, కొంచెం ఉన్నవాడైతే గొర్రె పిల్లని అలా తీసుకెళ్ళినప్పుడు ఈయనే పాప పరిహార్థంగా ఆ రక్తన పోషణ ఈయన చేతుల మీదుగా చేసి ఇచ్చేవాడు. అక్కడ మేలిమైనవి మంచివి ఈ ప్రధాన యాజకులే ఇచ్చేవాడు. దేవునికి అర్పించినవి అన్నీ కూడాను ఈయనకే వచ్చేవి. అందుకని ఆయన అడుగుతాడు, అయ్యా మరి నాకేంటంటే మరి నావన్నీ నీ కాదా, నేను నీ వాడిని కాదా, నీకేం కావాలండి? ఆయనే చెప్తుంటే అంత గొప్ప అభిషేకం పొందినటువంటి వాడు ఈ మరి మోసే గారు అన్నైనటువంటి అహరోను గారు. అలాంటి గొప్ప మరి ఆశీర్వాదం కలిగించాడు. ఇంకోటి అహరోను అంటే ఏంటో మీకు అర్థం తెలుసా? వెలుగించువాడు, బలులు అర్పించేవాడు, ప్రజల కొరకు విజ్ఞాపన చేసేవాడు, ప్రజలను ఆశీర్వదించేవాడు. అలాంటి వాడండి అహరోను అంటే వెలిగించేవాడు. ప్రభువు కూడాను వెలుగునిచ్చాడు. అలా ఈయన కూడా వెలిగించేవాడు. అహరోను బలులు అర్పించేవాడు. అహరోను ప్రజల కొరకు మరి విజ్ఞాపన దేవుళ్ళకు తీసుకెళ్లేవాడు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను కూడా ప్రజలకు మళ్ళీ తీసుకొచ్చేవాడు. లోనికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా తీసుకుని విజ్ఞాపనల్ని తీసుకెళ్లేవాడు. బయటకు వచ్చినప్పుడు దేవునితో మాట్లాడి ప్రార్థించి మరి దానికి ప్రతిఫలముగా ఆశీర్వాదాలన్నీ కూడా ఈ ద్వారాగా వచ్చేవాడు. పాత నిబంధనలో అంత ఇంపార్టెన్స్ ఉంది ప్రధాన యాజకుడు. అలాంటి ప్రధాన యాజకుడు మన ప్రధాన యాజకుడు అయినటువంటి పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు వారితో కంపారిజన్ చేయబడుతున్నాడు. పోలికలు ఉన్నాయి. అదే చూడండి నంబర్స్ కీర్తన 18:20 చూడండి ఒకసారి. నంబర్స్ 18:20 18:20 అహరోను స్వాస్యం ఏమిటో చెప్తాను. నేనే నీ ఆస్తి కాదా, నేనే నీ స్వాస్యం కాదా అంటాడు. చూడండి, ఇశ్రాయేలు మధ్యన నీ భాగము, నీ పాలు, నీ వంతు
వంతు ఏమైనా వచ్చిందంటే నేను తప్ప నీకు ఏం కావాలి, నేనుంటే నీకు సర్వం ఉంటుందంటారు. దానితో ఆయన తృప్తి పొందుతాడు. అలాంటి దీవెనలు వస్తున్నాయని ఘోరాలు తిరగబడి చేస్తే సర్వనాశనం అయిపోతాడు అనమాట. ఇలాంటి గొప్ప అహరోను ఎక్కడి నుంచి వచ్చాడండి? లేవీ గోత్రం, లేవికి పుట్టినటువంటి లేవీయుడి దగ్గర నుంచి వచ్చాడనమాట. ఎంత గొప్పవాడు! మరి ఆయన ఏమంటాడు? యేసుతో మనం కంపేర్ చేస్తున్నాం. అదే నంబర్స్ 17 ఉంటుంది. అహరోను కర్ర చిగురిస్తుంది అంటారు. ఆ చిగురించి కర్ర ఎవరు? పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు వారు. చూడండి ఒకసారి నంబర్స్ 17:1. యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారైతే ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున 12 కర్రలు తీసుకుని ఎవరి కర్రల మీద వారి పేరు రాయను. లేవి కర్ర మీద అహరోను పేరు రాయను. చూడండి, ఇక్కడ లేవి కర్ర మీద అహరోను పేరు రాయమంటారు. ఏలైనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక్క కర్రయే ఉండవాలి. నేను మిమ్మల్ని కలుస్తున్న ప్రత్యక్ష గుడారములని శాసనంలో ఎదుట వారిని నిల్చుకోలేదు. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందేనో వారిని కథ చిగురించును. ఎవరు ఏర్పరచుకుంటే చిగురిస్తుంది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. మైకేల్ ఫ్యారడే అని ఒక గొప్ప శాస్త్రవేత్త ఉంటాడు. మీకు అందరికీ ఎవరికి తెలిసే ఉంటుంది. సైన్స్ చదివిన వాళ్ళు అందరికీ తెలుస్తుంది. ఎవరండి? మైకేల్ ఫ్యారడే అనేటువంటి ఆయన మ్యాగ్నెటిక్ ఫోర్స్, అయస్కాంతం కనిపెట్టాడు ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి. ఆయన నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు అక్కడ కింగ్ ఉన్నాడు, హెన్రీ ఫోర్డ్ అని. ఆ కింగ్ మరి ఆయన సన్మానం చేస్తాకు వస్తాడు. సన్మానం చేస్తాకు వచ్చినప్పుడు స్టేజ్ మీద అందరూ వస్తారు, అందరు చూస్తారు. అనుకున్న సమయం 10:30కి కింగ్ రాడు. కింగ్ ఎక్కడో ఉంటాడు. ఈయన ఏం చేస్తారు తెలుసా? ఆయన సమయం ఇచ్చింది అయిపోయింది, 11 o'clockకి మందిరానికి వెళ్ళాలి. నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి మైకేల్ ఫ్యారడే గారు ఏం చేస్తారంటే నోబెల్ ప్రైజ్ పక్కన పెట్టేసి పక్కనే ఒక చిన్న మందతో ఉన్న బిలో 20 people ఉన్న చిన్న మందిరానికి వెళ్ళిపోతాడు. నా ప్రభు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు. నోబెల్ ప్రైజ్ ఎక్కడ గొప్ప ఇది ఆ పక్కనే ఉన్నటువంటి చిన్న మందిరానికి వెళ్తే అప్పుడు అంట, వెర్ ఈజ్ మైకేల్ ఫ్యారడే? ఇంకెక్కడయ్యా? ఈ సమయంలో మందిరంలో ఉంటారు. ఎక్కడ మందిరం చూస్తే పక్కనే ఉన్న మందిరాన్ని. ఇక్కడ ఉన్న సభ్యులు, రాజు అందరూ కూడా ఆయన ఇక్కడికి వెళ్తారు. నో, డోంట్ డిస్టర్బ్. ఆయన వాక్యం అయ్యే వరకు కూడాను అక్కడే ఉండి మనం వాక్యం ఉన్నామని. వాక్యం అయిన తర్వాత దేవుని మాట